సూచనలు కనిపిస్తున్నాయి. ఒకటి ఎన్నికల చివరి దశకు వచ్చేసాం. ఆ 5th ఫేజ్ ఒకటి, 7th ఫేజ్, 6th 7th ఫేజ్లు మిగిలి ఉన్నాయి. సో 5 అయిపోయినాయి కాబట్టి మరి కొంచెం అనిశ్చితి అలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి కూడా పెద్దగా సానుకూల సంకేతాలు లేకపోవడం ప్రధానంగా కనిపిస్తోంది. సో ఎలా ఉండబోతోంది ఈ వారం? ఈ వారం అంతా కూడా ఏదైతే మనం లాస్ట్ గత 2 వీక్స్ నుంచి కూడా చెప్పుకుంటుంది కానీ మిశ్రమంగా ఉండే అవకాశం ఉంది. ఏదైతే జూన్ 1st వీక్ వరకు కూడా ఏదైతే మార్కెట్లో కొంచెం స్ట్రెంగ్త్ ఉన్న స్టాక్స్లోనే కొంచెం పొటెన్షియల్గా ఉంటుంది. రిమైనింగ్ అయితే మార్కెట్స్ ఇండెక్స్ అయితే మాత్రం ఇక్కడ నుంచి అయితే కొంచెం డౌన్ ట్రెండ్కి వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ ఏదైతే 22,600 టచ్ చేస్తుందో మళ్ళీ 22,100, 22,000 రావడం చూసాము బ్యాంక్ నిఫ్టీ. అదేవిధంగా ఇక్కడ నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ అయ్యి మళ్ళీ మార్కెట్లో ఒక 1 వీక్ మళ్ళీ అప్ ట్రెండ్ చూసాం. మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఏదైతే 500 దగ్గర నుంచి మళ్ళీ నిఫ్టీ కూడా 22,500 దగ్గర నుంచి కూడా మళ్ళీ మార్కెట్లో ఒక డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఈ రోజు కూడా మార్కెట్లో ఏదైతే కొంచెం డౌన్ ట్రెండ్ లో స్టార్ట్ అయిందో మార్కెట్, అక్కడ నుంచి కొంచెం మార్కెట్ కొంచెం స్తబ్దంగా ఒక 100 పాయింట్ పైకి వెళ్ళినప్పుడు కూడా మళ్ళీ మార్కెట్లో కరెక్షన్ తీసుకుని మళ్ళీ డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఏదైనా సరే అప్ అండ్ డౌన్స్ ఇక్కడే జరుగుతాయి తప్ప మార్కెట్లో పెద్ద డ్రాస్టికల్ చేంజ్ అయితే వచ్చే అవకాశం ఏముండదు. ఒక సెంటిమెంట్కి ఏదైనా మార్కెట్లో ఏదైనా నెగిటివ్ న్యూస్ ఉంటే మాత్రం ఏదైనా ఓవర్ బాట్ పొజిషన్ ఉన్నది కాబట్టి అండ్ ఎనీ టైం కరెక్షన్ జరగడానికి అయితే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇండెక్స్ ట్రేడ్ చేసే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఆ లెవెల్స్ ని రెస్పెక్ట్ చేసుకుంటూ ఏదైతే ఈ రోజున మనకి ఇండెక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్టయితే 22,500 పైన మార్కెట్ సస్టైన్ అవుతాయి తప్ప 520 పైన మార్కెట్ సస్టైన్ అవుతే మీరు బై చేయొచ్చు. అదర్వైజ్ ఏదైతే 450 కింద మార్కెట్లో ఏదైనా కన్సాలిడేషన్ అయ్యి సెకండ్ హాఫ్ లో కానీ 450 కింద కానీ మార్కెట్ ట్రేడ్ అవుతే మాత్రం డ్రాస్టికల్ గా ఒక 80 నుంచి 100 పాయింట్లు అయితే కరెక్షన్ జరగడానికి అయితే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది నిఫ్టీలో. రైట్. అయితే ఈరోజు మనం సెక్టర్ వైజ్ వస్తే ముందుగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ఎలా ఉండబోతుంది? ఎస్ బ్యాంకింగ్ వచ్చేటప్పటికి ఇక్కడ కొంచెం ప్రైవేట్ బ్యాంక్స్ అన్ని కొంచెం డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు కూడా సెక్టార్ వైజ్ వచ్చేసరికి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ మాత్రం కొంచెం అప్ ట్రెండ్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఏదైతే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ కానీ, సెంట్రల్ బ్యాంక్ కానీ, యూనియన్ బ్యాంక్ కానీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా యూనియన్ బ్యాంకు, దాంతోపాటు యూకో బ్యాంకు, అదేవిధంగా పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఇవన్నీ కూడా కొంచెం ఒక 1% మార్కెట్లో ప్లస్ లో ఉన్నాయి. ఓవరాల్ గా బ్యాంకింగ్ సెక్టర్ చూసుకుంటే మాత్రం నిఫ్టీ బ్యాంక్ సెక్టర్ చూసుకుంటే మాత్రం మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్ ప్రైవేట్ బ్యాంక్స్ అన్ని కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ దగ్గర నుంచి ఇండస్ఇండ్ బ్యాంకు, ఫెడరల్ బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, బంధన్ బ్యాంక్, ఇవన్నీ కూడా మార్కెట్ లో డౌన్ ట్రెండ్ ఉంది. అంటే మిశ్రమ స్పందన అని చెప్పారు కదండి మీకు. ఆ మిశ్రమ స్పందన ఏంటంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కొంచెం పాజిటివ్ గా ఉన్నప్పుడు కూడా ఏదైతే మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్ ఆఫ్ ద ప్రైవేట్ సెక్టర్ అంతా కూడా డౌన్ ట్రెండ్ లో ఉంది. అంటే ఈ యొక్క డిఫరెన్స్ ఏదైతే మార్కెట్ లో ఒక ఇండెక్షన్ పాయింట్ అనేది మనకి క్లియర్ ఇండికేషన్ అయితే ఇస్తుంది. దాని ప్రకారం మార్కెట్ ఆచితూచి మనం తీసుకోవాల్సినటువంటి స్టెప్ అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇండెక్స్ ట్రేడ్ చేసే అయితే మనం చెప్పినటువంటి ఆ లెవెల్స్ ని రెస్పెక్ట్ చేసుకుని ట్రేడ్ చేసుకుంటే ఈ రోజున లాభపడడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఐటీ సెక్టర్ ఎలా ఉంటుంది? ఐటీ సెక్టర్ ఏదైతే ఓవరాల్ అంటే ఒక 50-50 లాగా విప్రో, ఎల్టీటీఎస్, హెచ్సిఎల్ టెక్నాలజీస్, అది ఇన్ఫోసిస్, టీసీఎస్ లాంటి మేజర్ స్టాక్స్ ఏదైతే డౌన్ ట్రెండ్ ఉన్నాయి, అదేవిధంగా ఎంఫసిస్, కోఫోర్జ్, టెక్ మహీంద్రా, ఎల్టీఏఎం లాంటి అప్ ట్రెండ్ ఉన్నాయి. అంటే ఏదైతే ఇంకా ఇండెసిషన్ పాయింట్ లో మార్కెట్ ఈ రోజు పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నట్లయితే ఇండెసిషన్ పాయింట్ లో మార్కెట్ ఉంది. ఏదైతే నిఫ్టీ ఏదైతే స్పాట్ మనం 22,500 చెప్తున్నామో, లేకపోతే మే కాంట్రాక్ట్ చూసుకున్నట్టయితే ఏదైతే మనకి 22,550 నుంచి 600 పైన 22,600 పైన మే కాంట్రాక్ట్, స్పాట్ అయితే 500 పైన మార్కెట్ ట్రేడ్ అవుతే మనకి అప్ ట్రెండ్ తీసుకునే అవకాశం ఉంది. అదర్వైజ్ మే కాంట్రాక్ట్ చూసుకున్నట్టయితే ఏదైతే 500 బిలో మార్కెట్ కానీ ట్రేడ్ అవుతే మాత్రం ఖచ్చితంగా ఒక 15 మినిట్స్ బిలో 22,500 బిలో ట్రేడ్ అయ్యి మార్కెట్ క్లోజ్ అవుతే అక్కడి నుంచి మార్కెట్లో ఒక డ్రాస్టికల్ చేంజ్ రావడానికి, డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే కొంచెం డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి మార్కెట్ కొంచెం అప్ ట్రెండ్ వెళ్తున్నప్పుడు ఎనీ హై యూ కెన్ సెల్ విత్ స్టాప్ లాస్ ఆఫ్ 22,600 అన్నట్టుగా మనం బేస్ చేసుకుని ట్రేడ్ చేస్తే అక్కడి నుంచి మనకి మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఏదేమైనప్పుడు కూడా మార్కెట్ లో మాత్రం సూచీలు మాత్రం చాలా టైట్ పొజిషన్ లో, చాలా మనం ఏమరపాటుగా ఉంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం మనకి ఎటు నుంచి ఎటు వెళ్ళినా సరే మనకి, ఎందుకంటే చాలా స్పైక్స్ బాగా పడుతున్నాయి కాబట్టి స్పైక్స్ అప్ అండ్ డౌన్స్ ఏంటంటే న్యూస్ బేస్డ్ మార్కెట్ సెంటిమెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఏ న్యూస్ వచ్చినప్పటికీ కూడా మార్కెట్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి కొంచెం అప్రమత్తంగా ఆచితూచి ట్రేడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. స్టాక్స్ ట్రేడ్ చేసే వాళ్ళు అయితే ఫ్రంట్ లైన్ స్టాక్స్ మనం ఆల్రెడీ చెప్పాం. ఏదైతే పొటెన్షియల్ స్టాక్స్ ఏదైతే మనం డైరీ రికమెండ్ చేస్తున్నామో అలాంటి స్టాక్స్ లో మీరు బై సైడ్, అప్ సైడ్, బై సైడ్ ఏదైతే బులిష్ సైడ్ ఉంటే మార్కెట్ లో కొంచెం మార్కెట్ టేక్ఆఫ్ తీసుకున్నప్పుడు మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేప్పటికి ఆటోమొబైల్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆటోమొబైల్ దగ్గరికి వచ్చేప్పటికి ఈ రోజు ఆటోమొబైల్ కూడా స్లైట్లీ ఏదైతే మనకి 50-50 అనుకుంటున్నామో అదే విధంగా స్లైట్లీ బేరిష్ అండ్ స్లైట్లీ బులిష్ అంటే ఇండెక్షన్ పాయింట్ లోనే ఉంది.
ఓవరాల్ M&M కానీ, లేకపోతే భారత్ ఫోర్జ్ కానీ, లేకపోతే హీరో మోటార్స్ కానీ, టాటా మోటార్స్ కానీ, బజాజ్ ఆటో కానీ, ఇవన్నీ నామినల్ గా మైనస్ లో ఉన్నాయి. అదేవిధంగా జస్ట్ నేరోగా ప్లస్ లో ఉన్నాయి ఐషర్ మోటార్స్, మారుతి, ఎక్సైడ్ ఇండస్ట్రీస్, మదర్సన్ సుమి, బాలకృష్ణ ఇండస్ట్రీస్ ఈ నేరోగా అప్ ట్రెండ్ లో ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఇండికేషన్ ఏంటంటే సెకండ్ హాఫ్ లో ఆఫ్టర్ 10:30 తర్వాత మార్కెట్ డైరెక్షన్ ఏ విధంగా ఉంటుంది అనేది దాని ప్రకారం బేస్ చేసుకుంటే అటువైపు ఒరిజినల్ మార్కెట్ డౌన్ ట్రెండ్ కి వస్తే ఈ కెన్ ఎంటర్ ఇంటూ ది M&M అండ్ టాటా మోటార్స్, అదేవిధంగా హీరో మోటార్స్ లో కొంచెం స్లైట్లీ బేరిష్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అదే ఒక ఏదైనా మార్కెట్ ఎక్స్టెండ్ అవుతే మాత్రం ఐషర్ మోటార్స్, మారుతిలో కొంచెం మార్కెట్ టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఏదైతే మనకి కన్స్ట్రక్షన్, ఏదైతే రియాలిటీ అంటే చూసుకున్నట్టయితే ఓవరాల్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైనా చూసుకున్నప్పుడు కూడా మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఉంది. కానీ ఈ రోజున సిమెంట్ అండ్ స్టీల్ యా అదే చెప్తా సార్. ఇప్పుడు బాగా నోటిఫై చేయవలసినటువంటి విషయం ఏంటంటే ఈ రోజున మెటల్ సెక్టర్ మాత్రం చాలా బుల్లిష్ లో ఉంది. మెటల్ సెక్టర్ మీన్స్ హిందుస్థాన్ జింక్, అదేవిధంగా హిండాల్కో, సెయిల్, JSW స్టీలు, టాటా స్టీలు, హిందుస్థాన్ కాపరు, నేషనల్ అల్యూమినియం, జిందాల్ స్టీలు, ఇలాంటి అన్ని కూడా మార్కెట్ లో అయితే ఒక అప్ ట్రెండ్ తీసుకుని అన్ని కూడా 1% ప్లస్ లో ఉన్నాయి. అంటే ఈ రోజున మార్కెట్ లీడ్ చేసే దాంట్లో చూసుకున్నట్టయితే మెటల్ సెక్టర్ అండ్ ఎనర్జీ సెక్టర్ లో కూడా కోల్ ఇండియా, BPCL, పవర్ గ్రిడ్, NTPC, టాటా పవర్, ONGC అన్ని కూడా మార్కెట్ లో 1% ప్లస్ లో బులిష్ లో ఉన్నాయి. మెటల్స్ అండ్ ఏదైతే మనకి సిమెంట్ ఇండస్ట్రీ, మెటల్ ఇండస్ట్రీ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విత్ ఇంక్లూడింగ్ విత్ ఆటోమొబైల్ ఏదైతే ఉన్నాయి దీనికి సంబంధించిన దాంట్లో మెటల్ అండ్ ఎనర్జీ ఈ రెండు కూడా మార్కెట్ లో ఈ రోజున కొంచెం అప్ ట్రెండ్ లో ఉన్నాయని చెప్పుకోవచ్చు మనం. దాంతో పాటు స్లైట్లీ బులిష్ ఇన్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఏదైతే మిక్స్డ్ గా ఉన్నది పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. ఓవరాల్ గా ఒకవేళ మార్కెట్ కానీ ఏదైనా అప్ ట్రెండ్ కానీ స్టెప్ ముందుకేస్తే మాత్రం మెటల్స్ అండ్ ఎనర్జీ ఈ రెండు కూడా మార్కెట్ లో కొంచెం దూసుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అందులో కూడా మనం ఏదైతే ఇంట్రాడే ట్రేడ్ చేసుకునే వాళ్ళకి కొన్ని సజెషన్స్ ఇద్దాం సార్. మెటల్ అయితే ఏం తీసుకోవచ్చు, లేకపోతే ఇవైతే ఏం తీసుకోవచ్చు అప్ ట్రెండ్ లోను. JSW స్టీలు, హిండాల్కో, టాటా స్టీలు ఈ మెటల్ సైడ్ వచ్చినప్పటికీ మనకి ఈ రోజు నా టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్లే స్టాక్స్ గా మనం తీసుకోవచ్చు. ఎనర్జీ సెక్టర్ వచ్చేటప్పటికి కోల్ ఇండియా, BPCL, పవర్ గ్రిడ్ ఈ 3 స్టాక్లో కూడా మార్కెట్ లో కొంచెం అప్ ట్రెండ్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ మార్కెట్ లో అప్ ట్రెండ్ రాకుండా ఒకవేళ సెకండ్ హాఫ్ లో డౌన్ ట్రెండ్ వస్తే ఇవి కొంచెం నార్మల్ గా యాక్ట్ చేస్తే తప్ప పెద్దగా లాస్ వచ్చే అవకాశం కూడా ఉండదు. ఒకవేళ మార్కెట్ మాత్రం డౌన్ సైడ్ వస్తే మాత్రం ఖచ్చితంగా మాత్రం M&M, బజాజ్ ఫిన్సర్వ్, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్ ఈ 4 సెక్టార్కి సంబంధించినటువంటి స్టాక్స్. M&M ఇస్ ద ఆటోమొబైల్ దానికి సంబంధించిన దాంట్లో మార్కెట్ లో కొంచెం ఏదైతే 2480 బిలో మనకి ట్రేడ్ అవుతే మార్కెట్ డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా బజాజ్ ఫిన్సర్వ్ ఏదైతే ఫైనాన్స్ సెక్టర్ దానికి సంబంధించిన దాంట్లో కొంచెం మార్కెట్ లో డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఇది గత 2-3 రోజులుగా కూడా స్తబ్దంగా ఉన్నటువంటి స్టాక్ కాబట్టి. అదేవిధంగా ఐటీ సంబంధించి ఐటీ కూడా డౌన్ ట్రెండ్ ఉందని చెప్పి అందులో ప్రధానంగా ఇన్ఫోసిస్ కొంచెం మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని మళ్ళీ స్లిప్ అవడంగా మళ్ళీ ఇక్కడ నుంచి కన్సాలిడేషన్ మళ్ళీ డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి. అదేవిధంగా యాక్సిస్ బ్యాంక్ బ్యాంకింగ్ సెక్టర్ లో, ప్రైవేట్ సెక్టర్ లో యాక్సిస్ బ్యాంక్ ఒకటి మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా అప్ ట్రెండ్ వస్తే మెటల్ అండ్ ఎనర్జీ సెక్టర్ లో మనకి మంచి ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంది. డౌన్ ట్రెండ్ వస్తే మాత్రం ఈ మిక్స్డ్ గా మార్కెట్ లో ఏది కొంచెం స్లిప్ అయ్యే అవకాశం ఉందో, ఏది టెక్నికల్ గా కరెక్షన్ జరిగే అవకాశం ఉందో దాంట్లో చేస్తే ఇంట్రాడే ట్రేడ్ చేసుకునే వాళ్ళకి కొంచెం లాభపడే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే ఫార్మా సెక్టర్ ఎలా ఉంది సార్? ఎస్ సార్ ఫార్మా ఏదైతే ఫార్మా కూడాను మార్కెట్ లో 100% ఏదైతే మిక్స్డ్ ఏదైతే ఇండస్ట్రియల్ పాయింట్ లో ఉంచారు, ఏదైతే జైడస్ లైఫ్, ఆల్కెమ్, సిప్లా, దివీస్ ల్యాబొరేటరీస్, మ్యాన్ కైండ్, బయోఫార్మా లాంటి అప్ ట్రెండ్ ఉన్నప్పటికీ కూడా సెల్ సైడ్ వచ్చేప్పటికి గ్రాన్యూల్స్, సన్ ఫార్మా, నాట్కో ఫార్మా, గ్లాండ్ ఫార్మా, అదేవిధంగా డాక్టర్ రెడ్డిస్, లారస్ ల్యాబ్స్, ఇప్కా ల్యాబ్స్ అలాంటి 50-50 ఇండస్ట్రియల్ పాయింట్ లో ఉంది. పెద్దగా బేరిష్ కాదు, జస్ట్ మార్కెట్ లో డెసిషన్ తీసుకోలేని పొజిషన్ లో ఉంది. ఐ థింక్ సమ్ టెక్నికల్ ఇష్యూ వచ్చినట్టుంది. మొత్తంగా చూస్తే ఈరోజు మూర్తినాయుడు గారు చెప్తున్న దాన్ని బట్టి మెటల్ సెక్టర్ చాలా బలంగా ఉంది, ఎనర్జీ సెక్టర్ కూడా, ఈ రెండు కూడా మార్కెట్ని లీడ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కూడా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, ఇంకో 2-3 బ్యాంకులు చెప్పారు, ఇవి పాజిటివ్గా మూవ్ అవుతున్నాయి. ఐటీ సెక్టర్ వచ్చేప్పటికి 50-50 అనే చెప్తున్నారు. ఇన్ఫ్రాలో వచ్చేప్పటికి కొంచెం అటు ఇటుగానే ఉంది, కానీ మెటల్ అండ్ ఎనర్జీ పూర్తి స్థాయిలో ఈరోజు లీడ్ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఫార్మా సెక్టర్కి సంబంధించి ఇంకా వివరాలు తెలియాల్సింది, ఎందుకంటే సెకండ్ సెషన్ స్టార్ట్ అయితే కానీ. అలాగే రికమెండేషన్స్ చూస్తే మూర్తినాయుడు గారు ఫార్మా సెక్టర్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం, ఫార్మా సెక్టర్ గురించి ఒకసారి చెప్తారా? ఫార్మా అన్నది ఇండస్ట్రియల్ పాయింట్ లో ఉన్నది సార్. కొన్ని స్టాక్స్ అప్ ట్రెండ్ ఉన్నాయి, కొన్ని సెక్టర్ డౌన్ ట్రెండ్ ఉన్నాయి. కానీ మార్కెట్ ఏదైనా సెకండ్ హాఫ్ లో ఏదైనా డౌన్ ట్రెండ్ వస్తే మాత్రం ఖచ్చితంగా లారస్ ల్యాబ్స్ కానీ,
అదేవిధంగా డాక్టర్ రెడ్డిస్ కానీ అదేవిధంగా నాట్కో ఫార్మా, సన్ ఫార్మా ఇవన్నీ కూడా మార్కెట్లో కొంచెం డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ రోజున ఏదైతే ఫార్మా సెక్టర్ అయితే ఇండస్ట్రియల్ పాయింట్ అని ఉంది, ఎనర్జీ సెక్టర్ అదేవిధంగా మెటల్ సెక్టర్ ఈ రెండు కూడా అప్ ట్రెండ్ లో ఉండే స్టాక్స్ గా మనం తీసుకోవచ్చు. రైట్. ఇంకా ఎఫ్ఎంసీజీ దగ్గరికి వచ్చేటప్పటికి అబ్సల్యూట్లీ డౌన్ ట్రెండ్ ఉంది సార్. అన్ని సెక్టార్ల కన్నా ఎఫ్ఎంసీజీ ఈ రోజున బాగా కరెక్షన్ గురయ్యే అవకాశం ఎక్కువ ఉంది. మార్కెట్ లో ఏదైనా సెకండ్ హాఫ్ లో 80% మార్కెట్ ఏదైనా కొంచెం సెకండ్ హాఫ్ లో కొంచెం డౌన్ ట్రెండ్ కానీ 22,500 బిలో మే కాంట్రాక్ట్ కానీ 20,500 బిలో కానీ మార్కెట్ లో కానీ ట్రేడ్ అయ్యి కన్సాలిడేషన్ అయ్యి ఒక 15 మినిట్స్ కానీ బిలో కానీ ట్రేడ్ అవుతే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది మాత్రం మార్కెట్ కి మాత్రం ఎఫ్ఎంసీజీ సెక్టర్ గా చెప్పుకోవచ్చు. ఎఫ్ఎంసీజీ సెక్టర్ లో కూడా ఏదైతే నెస్లీ ఇండియా లాస్ట్ 2 days నుంచి కూడా అప్ ట్రెండ్ తీసుకుందో అది రిట్రేస్మెంట్ లో బాగా ఉండొచ్చు, లేకపోతే కరెక్షన్ లో బాగా ఉండొచ్చు. ఏదైనప్పుడు కూడా హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్, డాబర్, మ్యారికో, అదేవిధంగా నెస్లీ ఇండియా, యూబీఎల్ లాంటి ఇవన్నీ కూడా కాల్గేట్, పామోలిన్ ఇలాంటివన్నీ కూడా మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది ఎఫ్ఎంసీజీ. రైట్. ఇంకా ఈరోజు రికమెండేషన్స్ చూస్తే టీవీఎస్ మోటార్స్, బిఈఎల్, ఐఆర్ఎఫ్సి, వేదాంత లిమిటెడ్ అండ్ జేఎస్డబ్ల్యూ స్టీల్ చెప్తున్నారు. సో టీవీఎస్ మోటార్స్ యాక్చువల్గా ఏదైతే మార్కెట్ లో అబోవ్ 2130 2130 దగ్గర నుంచి 140 రేంజ్ లో అయిన మార్కెట్ లో అగైన్ బయింగ్ ఆపర్చునిటీ వస్తుంది. ఇక్కడ నుంచి మళ్ళీ బై చేసి హోల్డ్ చేయొచ్చు. బై చేసి హోల్డ్ చేస్తే మనకి మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంది టీవీఎస్ మోటార్స్ లో. నెక్స్ట్ వచ్చేప్పటికి బిఈఎల్ అండి. బిఎల్ ఆల్రెడీ మనం లాస్ట్ 2 days నుంచి కూడా రికమెండ్ చేస్తున్నాం. ఏదైతే 240 అబో అనేసి ఆల్రెడీ ఈ రోజు కూడా గ్యాప్ అప్ లో ఓపెన్ అయ్యి మళ్ళీ మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్తుంది. ఏదైతే మనం చెప్పామో అది 240 250 దగ్గర నుంచి హోల్డ్ చేస్తే మాత్రం ఇంకా మార్కెట్ లో 300 అబో మార్కెట్ లో మంచి స్కోప్ ఉంది. ఇందులో ఇది ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా, ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా, వాట్ ఎవర్ ఏదైనప్పుడు కూడా ఇది మంచి స్టాక్ గా మనం తీసుకోవచ్చు భారత్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ అని. అలాగే ఐఆర్ఎఫ్సి అండి. ఐఆర్ఎఫ్సి లాస్ట్ వీక్ కూడా మీరు అడ్వకేట్ చేశారు. అవునండి, లాస్ట్ 150 దగ్గర మంచి బ్రేక్అవుట్ వచ్చినప్పుడు మనం రికమెండ్ చేయడం జరిగింది సార్. ఈ రోజు ఇప్పుడు 179 రూపీస్ నడుస్తుంది. ఎనీ డిప్ యూ కెన్ బై, ఇక్కడ కూడా మనం బై చేసుకోవచ్చు. ఎందుకు బై చేయమంటున్నాం, ఇక్కడ కూడా ఎదర ఒక 180 రూపీస్ 185 రూపీస్ దగ్గర ఒక గ్రేటెస్ట్ హడ్డీల్ ఉంది. అది కానీ దాటితే మాత్రం సుమారుగా 210 220 రూపీస్కి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి విత్ ఇన్ 1 month లోనే మనకు మంచి రిజల్ట్ ఓరియంటేషన్ తో ముందుకెళ్తున్న స్టాక్. కాబట్టి ఐఆర్ఎఫ్సి, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్, దానికి ఏ రేట్ లో తీసుకున్నా సరే మంచి లాభాలు వచ్చే అవకాశం ఎక్కువగా. అలాగే వేదాంత లిమిటెడ్ గురించి కూడా అండి. వేదాంత లిమిటెడ్ ఆల్రెడీ మెటల్స్ దానికి సంబంధించిన దాంట్లో ఎగ్జాక్ట్ గా మనం ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో మనం మన ఇది బ్రేక్అవుట్ వస్తుందనేసి 285 దగ్గర రికమెండ్ చేశాం సార్. బట్ ఇది చాలా డ్రాస్టికల్ గా అప్ ట్రెండ్ తీసుకుని మూవ్మెంట్ తీసుకునేది 480 రూపీస్ నడుస్తుంది ప్రజెంట్ 470 దగ్గర. ఇంకా మార్కెట్ లో దీనికి బిగ్ స్కోప్ అనేది మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ఈ రోజు కూడా ఇంట్రాడే లో చేయడానికి కూడా మార్కెట్ లో ఏదైతే మనకి ఇందాక 465 470 దగ్గర మళ్ళీ మనకి రికమెండెడ్ వచ్చింది, అక్కడ నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది సార్. ఓకే. అండ్ జేఎస్డబ్ల్యూ స్టీల్. జేఎస్డబ్ల్యూ స్టీల్ వచ్చేటప్పటికి మార్కెట్ లో ఏదైతే కన్సాలిడేషన్ నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా అనిపిస్తుంది. 900 అబోవ్ మనకి ఏ ప్రైస్ లో దొరికినా సరే బై చేసి హోల్డ్ చేస్తే మనకి ఇంకా మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఏదైతే కొద్ది రోజులుగా మార్కెట్ లో ఏదైతే డౌన్ ట్రెండ్ వచ్చి 900 దగ్గర నుంచి 830 840 వరకు వచ్చి మళ్ళీ టేక్ ఆఫ్ అవుతుంది. కాబట్టి అబోవ్ 900 ఏ ప్రైస్ లో హోల్డ్ చేసినా సరే ఇక్కడ నుంచి మార్కెట్ లో బాగా ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది సార్. సో ఈరోజు రికమెండేషన్లు చూస్తే స్ట్రాంగ్గా మీరు ఎప్పటి నుంచి అడ్వకేట్ చేస్తున్న రెండు అయితే ఇందులో కనిపిస్తున్నాయి. టీవీఎస్ మోటార్స్ అండ్ ఐఆర్ఎఫ్సి చాలా బలంగా కనిపిస్తున్నాయి. అండ్ ఐఆర్ఎఫ్సి 150 దగ్గర చేసాము. టీవీఎస్ మోటార్స్ కూడా 2000 దగ్గర మనం రికమెండ్ చేయడం జరిగింది. అక్కడి నుంచి మళ్ళీ టేక్అప్ అవుతుంది. అదేవిధంగా బిఎల్ కూడా ఏదైతే మనకి రీసెంట్ గా 180 దగ్గర మనం రికమెండ్ చేస్తామో అది మార్కెట్ లో మంచి యాక్యురేట్ గా ఉంచాలి. రైట్. ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయండి కాలర్స్ నుంచి. కోల్ ఇండియా గురించి, హిండాల్కో ఇండ్స్ గురించి, దీని గురించి అడుగుతున్నారు. కోల్ ఇండియా నిండాలకు ఈ రోజున కూడా మార్కెట్ లో కొంచెం టేక్అప్ తీసుకుని ముందుకెళ్తున్నటువంటి స్టాక్స్ ఏదైతే ఎనర్జీ సెక్టర్ దాంట్లో మనం ఏదైతే మనం చెప్తున్నామో అవన్నీ కూడా అంటే లాస్ట్ సుమారుగా ఫిబ్రవరి దగ్గర నుంచి ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఈ 3 నెలలు కూడా చాలా స్తబ్దంగా ఉన్నటువంటి స్టాక్స్ ఇది. ఇక్కడ నుంచి మంచి బ్రేక్అవుట్ వస్తుంది. ఇక్కడ నుంచి మార్కెట్ లో 480 పైన మీరు ఏ ప్రైస్ లో తీసుకున్నా సరే మళ్ళీ ఇక్కడ నుంచి ఒక ర్యాలీ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. ఏదైతే మనకు నవంబర్ లో 270 రూపీస్ దగ్గర నుంచి ఒక ర్యాలీ వచ్చి 450 వరకు ఏదైతే వచ్చిందో అటువంటి ర్యాలీ మళ్ళీ కోల్ ఇండియాలో ఎనర్జీ సెక్టర్ లో మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా హిండాల్కో కూడా
ఇది కూడా ఎనర్జీ మనకి మెటల్ దానికి సంబంధించిన స్టాక్ లాస్ట్ 3 months గా ఏదైతే జనవరి దగ్గర నుంచి కూడా మార్కెట్ ఇదే రేంజ్ లో 600 అండ్ 650 దగ్గర ఉంది. ఇక్కడ 650 660 దగ్గర మనకి బ్రేక్అవుట్ రావడం జరిగింది. ఇక్కడ నుంచి మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి మంచి స్కోప్ అయితే కనిపిస్తుంది. ఇది కూడా లాస్ట్ నవంబర్ లో ఏదైతే ఒక 100 నుంచి 200 పాయింట్ ఏదైతే 400 రూపాయల నుంచి 600 రూపాయల వరకు ఏదైతే ర్యాలీ ఇచ్చిందో అలాగే ఇప్పుడు కూడా అటువంటి ర్యాలీ టేక్ ఆఫ్ తీసుకోవడానికి ఇప్పుడు మార్కెట్ లో బ్రేక్అవుట్ అయితే జరిగింది సార్. రైట్, నెక్స్ట్ వచ్చేప్పటికంటే అపోలో హాస్పిటల్స్ అండ్ బీపీసీఎల్ ఒకటి అడుగుతున్నారండి. ఓకే, అపోలో హాస్పిటల్ వచ్చి సర్వీస్ సెక్టర్ దానికి సంబంధించినట్టు ఇది ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటే ఓకే హోల్డ్ చేయొచ్చు, కానీ ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ కి అయితే ప్రస్తుతానికి అయితే మనం ఇంకా రికమెండ్ చేయట్లేదు. ఎందుకంటే ఇది మార్కెట్ లో ఒక 6,900 వరకు వెళ్ళిన తర్వాత ఒక డ్రాస్టికల్ ఫాల్ అయితే జరిగి లాస్ట్ ఫిబ్రవరి దగ్గర నుంచి కూడా ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ కూడా డౌన్ ట్రెండ్ ఉంది. ఇప్పుడు కూడా ఏదైతే 6,300 పైకి వెళ్తే తప్ప మార్కెట్ ఇప్పుడు 6,000 నడుస్తుంది. ఇక్కడ నుంచి ఒక 300 రూపీస్ అప్ ట్రెండ్ తీసుకుంటే తప్ప ఈ స్టాక్ లో మూవ్మెంట్ వచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు. కాబట్టి ప్రస్తుతానికి అయితే ఈ స్టాక్ మీరు కొత్తగా ఎంట్రీ అయితే ప్రస్తుతానికి అయితే వద్దు, ఆల్రెడీ హోల్డింగ్స్ ఉంటే యూ కెన్ హోల్డ్. తర్వాత బీపీసీఎల్ వచ్చేటప్పటికి ఎనర్జీ సెక్టర్ దానికి సంబంధించింది సేమ్. ఇది కూడా మార్కెట్ లో ఏదైతే మన హిండాల్కో లాంటి గట్రా టేక్ ఆఫ్ తీసుకుంటుంది అనుకుంటున్నామో అదే విధంగా మార్కెట్ లో ఇక్కడ 640 రూపీస్ దగ్గర మనం టేక్ ఆఫ్ తీసుకుంటుంది. జస్ట్ ఒక 20 పాయింట్స్ స్టాప్ లాస్ గా పెట్టుకుని కూడా ఇక్కడ హోల్డ్ చేయగలిగితే లాస్ట్ నవంబర్ లో మనకి ఏదైతే 300 రూపాయలు 350 రూపాయల దగ్గర ఒక స్వింగ్ ఒక టేక్ ఆఫ్ జరిగితే 650 రూపాయల వరకు విత్ ఇన్ 4 months లో మనకి ఏ విధంగా వచ్చిందో అలాగే ఇక్కడ నుంచి మళ్ళీ ఒక 4-5 months ఒక 6 months కానీ హోల్డ్ చేయగలిగితే దీంట్లో ఒక ర్యాలీ అయితే స్టార్ట్ అవుతుంది సార్ బీపీసీఎల్. అండ్ అలాగే వచ్చేప్పటికి కోటక్ మహీంద్రా బ్యాంక్ అండ్ ఓఎన్జీసీ ఈ రెండింటి గురించి కూడా అడుగుతున్నారండి. కోటక్ మహీంద్రా బ్యాంక్ ప్రైవేట్ బ్యాంక్ సంబంధించిన ప్రైవేట్ బ్యాంక్ సెక్టర్ దానికి సంబంధించిన స్టాక్ ఇది మార్కెట్ లో కొంచెం వాలటాలిటీ ఎక్కువ ఉంటుంది ఈ స్టాక్స్ లోను. ఏదైతే 1950 దగ్గర వరకు వెళ్ళి 2000 వరకు వెళ్ళిన తర్వాత లాస్ట్ ఇయర్ తర్వాత అక్కడి నుంచి డ్రాస్టికల్ గా మార్కెట్ లో కొంచెం కన్సాలిడేషన్ టు డౌన్ ట్రెండ్, మళ్ళీ కన్సాలిడేషన్ టు డౌన్ ట్రెండ్ అదే విధంగా జరుగుతుంది. ప్రస్తుతానికి అయితే ఈ మార్కెట్ దీంట్లో అయితే టేక్ ఆఫ్ తీసుకోవడానికి అయితే ఇంకా టైం ఉన్నది. ఏదైతే 1800 పైన స్టాక్ ఏదైనా సస్టైన్ అవుతే, ఇక్కడ ప్రస్తుతానికి 1700 నడుస్తుంది, 1800 పైన మార్కెట్ సస్టైన్ అవుతే మళ్ళీ ఒక ర్యాలీ వచ్చి దీంట్లో ఒక 30 to 40% వరకు మళ్ళీ ఈ స్టాక్ పెరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే, ర్యాలీ వచ్చే వరకు ఆగాల్సిందే. అవును, ఓఎన్జీసీ అండి. ఓఎన్జీసీ ఎనర్జీ సెక్టర్ దానికి సంబంధించి ప్రస్తుతానికి దీంట్లో అంత మూవ్మెంట్ ఏం లేదు. దీంట్లో ఏదైనా ఎంట్రీ అవడానికి అయితే వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇంకా ఓఎన్జీసీ తర్వాత పవర్ గ్రిడ్ కార్పొరేషన్ గురించి అడిగారండి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ పవర్ గ్రిడ్ కూడా మార్కెట్ లో మంచి టేక్ ఆఫ్ తీసుకుంటే 300 పైన ఏ రేట్ లో బై చేసినా సరే మన మార్కెట్ లో మంచి స్కోప్ ఉంది అప్ ట్రెండ్ వెళ్ళడానికి. 300 దగ్గర నుంచి 320 వరకు వెళ్ళిన తర్వాత ఒక రిట్రెస్మెంట్ జరిగి ఆల్రెడీ మళ్ళీ ఇప్పుడు 321 దగ్గర నడుస్తుంది. ఈ ప్రైస్ లో కూడా మనం ఇక్కడ బై చేసుకోవచ్చు, బై అండ్ హోల్డ్. మార్కెట్ లో అయితే మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది. అలాగే టాటా స్టీల్ ఒకటి అడిగారండి. టాటా స్టీల్ మనం ఇందాక ఈ రోజున వీక్లీ బ్రేక్అవుట్ కూడా తీసుకుని మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుంది. లాస్ట్ 2 weeks నుంచి ఏదైతే స్తబ్దంగా ఉందో దాన్ని బ్రేక్ చేసింది. ఏదైతే 168 to 170 దగ్గర ఆ మార్క్ బ్రేక్ చేసి ఈ రోజున పైన క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ రోజున 169 ప్రెజెంట్ ట్రేడ్ అవుతుంది. 170 పైన ఈ రోజు మార్కెట్ కానీ క్లోజ్ అవుతాయి ఖచ్చితంగా ఇక్కడ నుంచి మళ్ళీ ఒక బంపర్ ర్యాలీ ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. మనం దీన్ని 98 రూపీస్ దగ్గర రికమెండ్ చేయడం జరిగింది లాస్ట్ 8 months బ్యాక్. మనకి ఇక్కడ నుంచి మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ఇప్పుడైతే మార్కెట్ లో మంచి టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అయితే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఒకటి అడుగుతున్నారండి. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ వచ్చేటప్పటికి మార్కెట్ లో ఇది ఏదైతే లాస్ట్ జూన్ దగ్గర నుంచి కూడా 400 రూపీస్ దగ్గర నుంచి కూడా టేక్ ఆఫ్ తీసుకుని 645 వరకు నడుస్తుంది. ప్రజెంట్ అయితే లాస్ట్ 3-4 months గా అంటే ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఈ 3 నెలలుగా కూడా మార్కెట్ లో ఇదే రేంజ్ లో 640-620 రేంజ్ లోనే ఉంది. ప్రస్తుతానికి అయితే దీంట్లో ఏ మూవ్మెంట్ కనిపించట్లేదు. ఫ్రెష్ ఎంట్రీకి అయితే మనకేం అవకాశం లేదు. ఇక్కడ ఫ్రెష్ ఎంట్రీ జరగాలనుకుంటే మాత్రం ఇది 680 పైన మార్కెట్ క్లోజ్. ఇక్కడ నుంచి ఇంకో 40 రూపాయలు మార్కెట్ లో ఒక అప్ ట్రెండ్ తీసుకుని అక్కడ స్టేబుల్ అయితే ఏదైనా మార్కెట్ లో ఒక డబుల్ బాటమ్ ట్రిపుల్ బాటమ్ బ్రేక్ చేసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి. ఎస్బీఐ వచ్చేటప్పుడు మనకి ఎవర్ గ్రేడ్ స్టాక్ గా చెప్పుకోవచ్చు. బట్ ఏంటంటే ఎంత ఎవర్ గ్రేడ్ స్టాక్ గా చెప్పుకోవాలి సరే మార్కెట్ ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ఆల్రెడీ మనం ఏదైతే 530 రూపీస్ లో మనం రికమెండ్ చేస్తామో అక్కడ నుంచి మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళింది. లాస్ట్ డిసెంబర్ లో కూడా మనం 590 దగ్గర నుంచి కూడా మనం టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్తాం రికమెండ్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి ఇది 900 వరకు ఆల్మోస్ట్ క్లోజ్ టు 840-850 వరకు వెళ్ళింది. ఇక్కడ మళ్ళీ స్తబ్దంగా ఒక లాస్ట్ ఒక 3 weeks గా చాలా స్తబ్దంగా ఉంది ఇది. ఒకవేళ ఈ స్టాక్ మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళాలంటే 840 ఇప్పుడు ప్రెసెంట్ 827 నడుస్తుంది. 840 పైన క్లోజ్ అయితే మాత్రం
మార్కెట్ ఇప్పుడు కూడా మార్కెట్లో బుల్లిష్ ట్రెండ్ ఉంది, అప్ ట్రెండ్ ఉంది. ఎనీ డిప్ యూ క్యాన్ బై. అలాగే ఎల్ఎన్టీ అండి. ఎల్ఎన్టీ గత కొద్ది రోజులుగా మార్కెట్లో ఏదైతే ఒక డౌన్ ట్రెండ్ అయిన తర్వాత మార్కెట్లో ఇప్పుడు టేకాఫ్ తీసుకోవడానికి రెడీగా ఉన్నప్పుడు కూడా కొంచెం దీంట్లో టైం తీసుకుంటుంది. ఎల్ఐసిలో ఎల్ఎన్టీలో కొంచెం టైం తీసుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఏదైతే మార్కెట్లో ఒక 3 months గా ఏదైతే జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఇదే రేంజ్ లో 300, 3,400, 3,600 ఈ మధ్యలోనే ట్రేడ్ అవుతుంది. ప్రస్తుతానికి అయితే దీంట్లో అంత పెద్ద మూవ్మెంట్ అయితే ఏం కనిపించట్లేదు. వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. హ్యావెల్స్ ఇండియా ఒకటి అడుగుతున్నారండి. హ్యావెల్స్ ఇండియా, ఓకే, ఎస్ సార్. హ్యావెల్స్ వచ్చేటప్పటికి మార్కెట్లో మంచి టేక్ ఆఫ్ తీసుకుంది సార్. ఫిబ్రవరి మిడిల్ ఆఫ్ ద ఫిబ్రవరి, మార్చిలోను 1,400 రూపీస్ దగ్గర. అక్కడి నుంచి ఈ రోజున 1857 నడుస్తుంది సార్. మార్కెట్లో అయితే ఇంకా దూసుకెళ్ళిపోతుంది స్టాక్. ఇంకా మార్కెట్లో అప్ ట్రెండ్ వెళ్ళడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ. ఈరోజు ఫైనల్ గా మాత్రం మార్కెట్లో అయితే మాత్రం 10:30 తర్వాత మార్కెట్ ఏదైతే డెసిషన్ తీసుకుంటుందో మనం రికమెండ్ చేసినట్టుగా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీకి సంబంధించినటువంటి రెస్పెక్టెడ్ లెవెల్స్, నిఫ్టీ ఏదైతే మే కాంట్రాక్ట్ ఏదైతే ఉందో 600 పైన ట్రేడ్ అవుతాయి తప్ప అదర్వైజ్ ఎనీ హై యూ కెన్ సెల్ ఇన్ టెక్నికల్ పాయింట్ ఆఫ్ చూసుకుని చేస్తే మనకు మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ రోజు మెటల్ సెక్టర్ అండ్ ఎనర్జీ సెక్టర్ ని మనకు బై సైడ్ చూసుకున్నట్టయితే మంచి ప్రాఫిట్స్ వచ్చేందుకు అవకాశం ఎక్కువగా ఉంది. థ్యాంక్ యూ. రైట్ సార్, థ్యాంక్ యూ మూర్తినాయుడు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇన్వెస్టర్స్ ఈ వారం